ఛానల్ తెలుగు సందీప్ బ్లాగ్స్. టుడే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనం జన్నారం వెళ్ళబోతున్నాం అనమాట. జన్నారంలో మ్యూజియం ఉందన్నమాట. కోబాల్ టైగర్ అనేది మ్యూజియం ఉంది. అక్కడైతే మేము విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ మ్యూజియం లొకేషన్ ఎక్కడ పోయి అనుకుంటున్నాం, మంచిర్యాల జిల్లా, మన తెలంగాణలోనే మంచిర్యాల జిల్లా జన్నారం ఊరు అనమాట. ఊరు మధ్యలో ఉంటుంది, కొద్ది ఊరు ఒక 3-4 కిలోమీటర్ దాటంగానే ఉంటుందన్నమాట మ్యూజియం. చాలా అద్భుతంగా ఉంది మ్యూజియం. అక్కడ నెమళ్ళు కానీ, ఇంకా సింహాలు కానీ, దాని సౌండ్లు కానీ, బర్డ్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా వచ్చేసి ఏంటంటే ఇంకా సజీవులు అంటే ఎముకలు, ఇంకా జంతువుల ఎముకలు, నక్క ఎముకలు, ఇలా అన్నీ ఉన్నాయి. మీరు వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వీడియో. ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. వీడియో మీకు చాలా కంపల్సరీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ముందుగా కొత్త చూస్తున్నాం అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి, ఇంకా మంచి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టార్ట్ మీ వీడియోలోకి వెళ్దాం రండి. సో ఫైనల్గా మేము వచ్చేసి లొకేషన్ ప్లేస్కి వచ్చేసినాం. చూసుకొని ఇదే మ్యూజియం అనమాట. ఇది వచ్చి కోబాల్ టైగర్ మ్యూజియం. కానీ లుకింగ్ స్టార్టింగ్ చాలా అద్భుతంగా పెట్టారు. దున్నపోతులు కావచ్చు, వచ్చేసి దున్నపోతులే 3 ఉన్నాయి చూడండి. బయట నుంచి లుకింగ్, బయట నుంచి చూస్తే బైక్ నుంచి వచ్చేటప్పుడు చాలా అద్భుతంగా కనబడ్డాయి అనమాట. లుకింగ్కి చాలా అద్భుతంగా పెట్టారు. ఇక్కడ వచ్చి గార్డెన్ కూడా చాలా అద్భుతంగానే ఉంది. వచ్చేసి గద్దగా, ఇది గద్దనే రైట్ హ్యాండ్, గద్దగా వచ్చి గద్దనే. ఇక వచ్చేసి లోపల పులిలు ఉన్నాయి చూసుకోండి. వచ్చేసి పులి పిల్లలు బాగానే ఉంది. వచ్చేసి ఇంకా మ్యూజియం లోపలికి అయితే జంతువులు కానీ, ఇంకా జంతువులు హ్యాండ్స్ ఫొటోస్ కానీ, ఇంకా వచ్చేసి మన జంతువులు అంటే మన శుద్ధతో చేశారు కదా, అలాంటి బొమ్మలు చాలా ఉన్నాయి లోపల. ఇంకా రియల్గా నెమళ్ళు కూడా ఉన్నాయి. నెమళ్ళు పావురాలు బయట ఉన్నాయి. ఇవైతే లోపల మ్యూజియం అయితే మేము చూసేసి వెళ్ళిపోతాం. ఈ మ్యూజియం లోపల ఏముందంటే ఇక్కడ జన్నారం అడవిలో ఉండే ఈ నెమలి ఫోటోలు కానీ, పిట్టల ఫొటోస్ కానీ, నక్కలి, ఇంకా ఎలుగుబంటి, పులిలై, అవన్నీ ఫొటోస్ వచ్చేసి ఇక్కడ పెట్టారు. మ్యూజియం అంటే మీకు అర్థమైంది కదా. దీని చరిత్ర కూడా ఉంది ఇక్కడ. మీరు స్టాప్ చేసేసి చరిత్ర చదువుకోండి. పులులు ఇక్కడ వేటాడి తిన్నాయి అనమాట. జింకలు ఇలా ఫోటోలు, నక్కలు, అడవి పందులు, ఇంకా వచ్చేసి మన ఎలుగుబంట్లు, పిట్టలు, గద్దలు, వచ్చేసి ఇంకా అలానే రాబందులు, ఇలాంటి ఫొటోస్ అవి వచ్చేసి లోపల పెట్టారనమాట మ్యూజియంలో. ఇంకా వచ్చేసి లుకింగ్ కూడా చాలా అద్భుతంగా చూస్తుంది. ఎలుగుబంటి, చిరుత, 2 నక్కలు. ఆ రైట్ సైడ్ ఉన్న వైట్ నక్క అయితే నాకు చాలా అద్భుతంగా కనబడుతుంది అనమాట. ఆ వైట్ నక్క అయితే నేను ఫ్యాన్ అయిపోయినా, ఎందుకంటే అది వైట్ నక్క సేమ్ ఉందనమాట. సేమ్ ఎక్స్ప్రెషన్ కానీ, ఆ నక్క కానీ సేమ్ నక్కలా కనబడుతుంది అనమాట. నాకు వచ్చేసి ఈ నక్క అయితే కాదు, ఈ నక్క వచ్చేసి ముఖంలో ఎక్స్ప్రెషన్ తన నార్మల్గా ఉంది. చిరుతకు కూడా అంత ఎక్స్ప్రెషన్ లేదు, కానీ నక్క వైట్ నక్కకి అయితే నేను చూపెడతాను. అది ఉంది కానీ చాలా అద్భుతంగా అయితే ఎక్స్ప్రెషన్ ఉంది దానిది. చిరుత ఎక్స్ప్రెషన్ అయితే కానీ చాలా నార్మల్గా సింపుల్గా ఉంది, కానీ వైట్ నక్క అయితే ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతంగా ఉంది. క్లోజ్ నుంచి చూపుతుంది కానీ వచ్చేసి చిరుత వైట్ నక్క బ్యాక్ సైడ్ కనబడుతుంది కానీ చాలా అద్భుతంగా ఉందన్నమాట. చూడండి ఎట్లుంది, రియల్గా కనబడుతుంది. ఇక చాలా పర్లేదు, బాగానే ఉంది. మొత్తం మ్యూజియం అయితే ఎంజాయ్ చేయండి. కొత్త చూసిన వాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా ఆ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే ఆల్లో పెట్టుకుంటే నేను ప్రతి వీడియో పెట్టినాక నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. ఇంకా వీడియో వచ్చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేస్తే ఏమవుతుందంటే మీరు జన్నారం సైడ్ ఇప్పుడు నచ్చినప్పుడు ఈ మ్యూజియం మిస్ కాకుండా అవుతుంది. ఎందుకంటే అప్పుడు చూడొచ్చు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ చూసి వెళ్ళిపోతారు అనమాట. వచ్చి ఫ్యామిలీ మెంబర్తో వచ్చిన, ఇంకా వచ్చేసి అన్ని ఇంకా ఫ్రెండ్స్ తోటి వచ్చిన, కపుల్స్ వచ్చిన, చాలా అద్భుతంగా ఉంది అనమాట లొకేషన్, ఫారెస్ట్ లొకేషన్. ఇంకా దీని పక్కన చుట్టుపక్కలే ఇంకా వీడియో చేసేది చాలా కవర్ చేసేది చాలా ఉన్నాయి. మా ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను నేను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని మాత్రం మర్చిపోకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. వీడియో వచ్చేసి ఈ వీడియో నుంచి ఎంజాయ్ చేయండి.
వచ్చేసి నొక్కాలనుకున్నాను కానీ ఫ్రెండ్స్ కరెంట్ వెళ్ళిపోయింది అనమాట. అదృష్టం చూసుకొని కరెంట్ వెళ్ళిపోయింది, ఏం చేయలేము ఇక. లోపల అయితే అంత చూసేసరిగా వచ్చేసి మ్యూజియం బయట లుక్ అనమాట. ఈ బయట నుంచి ఇంకా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే మన నెమళ్ళు, రియల్గా నెమళ్ళు ఇంకా పావురాలు ఉన్నాయన్నమాట. అవి అయితే చూసేద్దాం రండి. గార్డెన్ అయితే చూడండి ఎంత అద్భుతంగా పెట్టారనమాట. గార్డెన్ కూడా చాలా బాగానే పెట్టారు. మా బావ అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాడు అనమాట. బావ మీకు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, బావ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బావ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి తెలుగు ట్రావెలర్ శంకర్ అనమాట. ఆయన కూడా ఒక 10K సబ్స్క్రైబర్ వరకు ఉన్నారు. మీరు కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సూపర్ చూపెట్టండి మీరు కూడా. వచ్చేసి నెమళ్ళు అంటే నాకు చాలా ఇష్టం బ్రదర్స్. చూడండి నెమళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఈ రైట్ సైడ్కి పావురాలు కూడా ఉన్నాయి. ఆ పిల్ల నెమలి కావచ్చు పెద్దది. ఇది చూడండి ఇక్కడ పావురాలు ఉన్నాయి. పావురాలు ఇక్కడ నుంచి ఎగిరిపోవాలనుకున్నాను. ఇక్కడ సందులు ఉన్నాయి కదా, ఎగిరిపోతున్నాయి అక్కడ ఉన్నాయి. చూడండి ఇక్కడ మంచి షూటింగ్ కూడా తీయచ్చు, అలా ఉన్నాయి. ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది తీసుకోండి. నెమలి ఇక్కడ ఉంది, నెమలి ఇదే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందామా? అప్పటి వరకు బాయ్ బాయ్. చలో ఇక వచ్చేసి బయట ఈ లొకేషన్ నుంచి చూసుకుంటా అయితే మనం బయటికి వెళ్ళిపోదాం. వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ కొత్త చూస్తున్నామంటూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటే మీకు తెలిసిందిగా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో రాగానే మీరు చూడొచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. వీడియో నచ్చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. టచ్ రేపు సైట్ తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.